ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి ఈడీ కస్టడీ కోరింది. 10 రోజుల పాటు కస్టడీకి ఇస్తే 6 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశం ఇచ్చింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతర్. కుమార్, థ్యాంక్ యూ సతీష్. ఏదైతే నిన్న సాయంత్రం ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. మొత్తానికి నిన్న రాత్రి నుంచి కూడా అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ ఆఫీస్ లోనే ఉంచారు. మొత్తం ఈ రోజు ఉదయం ఏదైతే సుమారు 10-11 సమయంలోనే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఢిల్లీలోని హౌస్ అవెన్యూ కోర్టులో అయితే ఆయన హాజరుపరచడం జరిగింది. ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ అధికారులు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడంతో ఆయన విచారించేందుకు కూడా ఏదైతే హౌస్ అవెన్యూ కోర్టులోని కస్టడీ పిటిషన్ అయితే ఈడీ అధికారులు కూడా దాఖలు చేయడం జరిగింది. మొత్తానికి ఏదైతే హౌస్ అవెన్యూ కోర్టు కూడా ఏదైతే ఢిల్లీకి సీఎం కేజ్రీవాల్ ను కస్టడీ ఇస్తూ కూడా 6 రోజులు కస్టడీ ఇస్తూ కూడా ఆర్డర్స్ అయితే ఈ రోజు అయితే పాస్ చేయడం జరిగింది. మొత్తానికి నిన్న ఏదైతే తనను అరెస్ట్ చేయొద్దంటూ కూడా నిన్న హైకోర్టు ఆశ్రయించిన కేజ్రీవాల్ హైకోర్టులో కూడా కొంచెం తృప్తికి రావడంతో నిన్న మధ్యాహ్నమే ఈడీ అధికారులు ఏదైతే కేజ్రీవాల్ ఇంటికి అయితే చేరుకున్నారో సుమారు 2 గంటల పాటు ఆ ఇంట్లో సెర్చ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఆయన అయితే అరెస్ట్ చేసి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది. మొత్తానికి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసుకున్నట్టయితే 2022 రూపకల్పన పాలసీకి సంబంధించి కూడా అప్పటి నుంచి కూడా ఇది పెద్ద స్కామ్ ఉందంటూ కూడా ఈడీ అధికారులు ఎంతో చెప్పడం జరిగింది. అలాగే 9 సార్లు కేజ్రీవాల్ కి ఈడీ అధికారులు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చినా సరే ఏదైతే కేజ్రీవాల్ ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా ఈడీ అధికారులకు అయితే సహకరించలేదు. ఏదైతే ఇప్పటికీ ఆ ఈడీ అధికారులకు సెర్చ్ వారెంట్ తోనే నిన్న మధ్యాహ్నం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి చేరుకొని అక్కడ సెర్చ్ చేసి 2 గంటల తర్వాత ఆయన అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి నేరుగా ఏదైతే ఈ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి అయితే తీసుకెళ్లారు. ఈడీ కార్యాలయంలోనే రాత్రంతా కూడా ఆయన అక్కడ ఉంచి ఈ రోజు ఉదయం ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి రౌజ్ అవెన్యూ కోర్టులో అయితే హాజరుపరిచారు. ఇంకా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే సిసోడి అరెస్ట్ అయ్యారు. అలాగే ఆ కవిత, మన కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వీళ్ళందరినీ విచారించారు కాబట్టి ఢిల్లీకి సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యి కోర్టు కూడా ఈరోజు పిటిషన్ ఇవ్వడంతో ప్రస్తుతం 6 రోజులైతే పిటిషన్ ఈడీ అధికారులకైతే ఇవ్వాలని కూడా ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టు ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. థ్యాంక్ యూ కుమార్.